మన టీమిండియా అమ్మాయిలు ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి నిన్న మొన్న అయినట్టు ఉంది. ఆ ట్రోఫీ లిఫ్ట్ చేసిన మూమెంట్స్, కోట్లాది మంది టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం, అమ్మాయిలు చేసిన సెలబ్రేషన్స్, ఇలా ఆ మూమెంట్స్ విజువల్స్ అన్ని ఇంకా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. కానీ అప్పుడే మన టీమిండియా ఉమెన్స్ టీమ్ మరో ట్రోఫీ సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఎస్, జూన్ 12 నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది. 9 ఎడిషన్స్ గా సాధ్యం కానిది ఈ 10వ ఎడిషన్ లో చేసి చూపించి హిస్టరీ క్రియేట్ చేయాలని టీమిండియా ఉమెన్స్ టీమ్ కాన్ఫిడెన్స్ గా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. ఎలాగూ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన జోష్ లో ఉన్నారు కాబట్టి అదే ఫ్లోలో ఈ టీ20 వరల్డ్ కప్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని టీమిండియా అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. మొన్నటి వరకైతే టీమిండియా ఉమెన్స్ టీమ్ కి చోకర్స్ అనే ట్యాగ్ ఉండేది. ఫైనల్ సెమీఫైనల్ కి వెళ్తారే తప్ప ట్రోఫీ గెలవలేరు, వీళ్ళ వల్ల కాదు చోకర్స్ అని చాలా కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్ గా టీమిండియా అమ్మాయిలు ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి ఈ చోకర్స్ అనే ట్యాగ్ కి ఎండ్ కార్డ్ పెట్టారు. వస్తున్న అన్ని కామెంట్స్ కి ఒక్క ట్రోఫీతో చెక్ పెట్టేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఫైనల్ సెమీఫైనల్ ప్రెజర్ హ్యాండిల్ చేయడం వచ్చని ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ టీ20 వరల్డ్ కప్ కూడా అదే ఫ్లోలో సొంతం చేసుకోగలిగితే టీమిండియా అమ్మాయిలు హిస్టరీ క్రియేట్ చేయగలుగుతారు. ఈ టీ20 వరల్డ్ కప్ గెలవగలిగితే జస్ట్ హిస్టరీ క్రియేట్ అవ్వడమే కాదు, ఉమెన్స్ క్రికెట్ బ్రాండ్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడే ఓడిఐ వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఉమెన్స్ టీమ్ కి చాలా క్రేజ్ పెరిగింది. ఈ టీ20 వరల్డ్ కప్ కూడా గెలిస్తే ఆ క్రేజ్ కి నెక్స్ట్ లెవెల్ యాడ్ అవుతుంది. మెన్స్ క్రికెట్ టీమ్ కి ఈక్వల్ గా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి కూడా క్రేజ్ వచ్చేస్తుంది. ఐపీఎల్ లాగా WPL కూడా చాలా గ్రాండ్ గా బ్రాండ్ స్పాన్సర్స్ అందరూ కూడా ఉమెన్స్ టీమ్ కి ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడతారు, అందులో డౌటే లేదు. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవబోతుంది, అందులో టీమిండియా ఉమెన్స్ టీమ్ షెడ్యూల్ ఏంటి, టైమింగ్స్, ఇంకా లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ 10th ఎడిషన్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కి వేల్స్ అండ్ ఇంగ్లాండ్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాయి. మనందరికీ తెలిసిందే ఇంగ్లాండ్ పిచ్లపై క్రికెట్ చూడటం ఎంత ఎంటర్టైనింగ్ గా, ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. ఇక టీ20 వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్ మ్యాచెస్ ఇంకా మజా ఇస్తాయి. డేట్స్ విషయానికి వస్తే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జూన్ 12న స్టార్ట్ అయ్యి జూలై 5th వరకు జరుగుతుంది. అంటే 1 month పాటు ఉమెన్స్ క్రికెట్ లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. అయితే ఈ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జూలై 12న ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ తో స్టార్ట్ అవబోతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూలై 5న జరిగే ఫైనల్ మ్యాచ్ క్రికెట్ మక్కా అయిన లండన్ లోని లార్డ్స్ గ్రౌండ్ లో జరగబోతుంది. ఎవరికైనా ఈ గ్రౌండ్ లో ట్రోఫీ సొంతం చేసుకోవడం ఒక డ్రీమ్ కమ్ మూమెంట్ లాంటిది. ఈ డ్రీమ్ కమ్ మూమెంట్ టీమిండియా ఉమెన్స్ కి నిజం చేసుకోగలిగితే అంతకంటే బిగ్ ఛాన్స్ మరొకటి ఉండదు. ఈసారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ అన్ని ఎడిషన్స్ కన్నా చాలా స్పెషల్. ఎందుకంటే హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12 టీమ్స్ ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ 12 టీమ్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. మన టీమిండియా గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్స్ హిస్టరీ చూసుకుంటే గ్రూప్ 1 లో టీమిండియాతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా నెదర్లాండ్ ఉన్నాయి. బాబోయ్, గ్రూప్ 1 చూసుకుంటే మామూలుగా లేదు, చాలా సాలిడ్ గా ఉంది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఇందులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్ ఉన్నాయి. ఫార్మాట్ ప్రకారం ప్రతి టీము తమ గ్రూప్ లోని వేరే టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. అంటే ప్రతి టీమ్ కి 5 మ్యాచెస్ ఉంటాయి గ్రూప్ స్టేజ్ లో. గ్రూప్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత టేబుల్ టాప్ 2 లో ఉన్న వాళ్ళు సెమీఫైనల్ ఆడతారు. సెమీఫైనల్ మ్యాచ్లు జూన్ 30 ఇంకా జూలై 2 ఉన్నాయి, అది కూడా ద ఓవల్ స్టేడియం లో. ఇక అసలు విషయం అయిన ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఉమెన్స్ టీమ్ షెడ్యూల్ విషయానికి వస్తే టీమిండియా ఉమెన్స్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ జూన్ 14న పాకిస్తాన్ తో జరగబోతుంది. ఆ తర్వాత టీమిండియా ఉమెన్స్ టీమ్ సెకండ్ మ్యాచ్ నెదర్లాండ్ తో జూన్ 17న, థర్డ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో జూన్ 21న, ఫోర్త్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో జూన్ 25న, ఫిఫ్త్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జూన్ 28న.
ఈ మ్యాచెస్ అన్ని ఈవినింగ్ 7కి జరగబోతున్నాయి. సో ఆరామ్సే పనులన్నీ త్వరగా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ 7 కల్లా టీవీ ముందు అతుక్కుపోవచ్చు అన్నమాట. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ మొత్తం ఓటీటీ అయితే జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు. నార్మల్ స్పోర్ట్స్ ఛానల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. మరి ఈ 10th ఎడిషన్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ కి టీమిండియా అనౌన్స్ చేసిన స్క్వాడ్ చూసుకుంటే కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన, ప్లేయర్స్ లో షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తికా బాత్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ ఇంకా శ్రీచరణి. మాక్సిమం ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఈ స్క్వాడ్ లో ఉన్నారు. సో ఖచ్చితంగా మరోసారి మ్యాజిక్ చేయగలిగితే ఈ ప్లేయర్స్ అందరూ కలిసి T20 వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేయగలరు. నాకైతే ఎందుకో ఈసారి కాన్ఫిడెంట్ గా టీమిండియా ట్రోఫీ సొంతం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హాట్ ఫేవరెట్ గా టీమిండియా ఈ T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేయబోతుంది అనిపిస్తుంది. ఇంతకీ మీరేమంటారు? టీమిండియా షెడ్యూల్ చూశారు కదా, ఏ మ్యాచ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టాటా, బై బై.